సరే సరే. సూరా నూరు ఆయత్ నంబర్ 27 అండి. ఇక్కడ నేను తెలుగులో మీకోసం వివరిస్తాను. ఓ విశ్వాసులారా, మీ ఇండ్లు తప్ప ఓకేనా ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటి వారికి సలాం చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది. మీరు హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది. ఓకేనా? ఇప్పుడు అబ్బా 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 ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అనుకుంటారు. లేదు లేదు లేదు, నేనున్నాగా, క్లారిటీ చెప్తాను వినండి. ఇక్కడ ఓ విశ్వాసులారా, ఇక్కడ అంటే ఏంటి, ఓన్లీ ముస్లిమ్స్ కి మాత్రమేనండి. ఓకేనా? ఈ ఒక్క ఆయతలో మీకు నేను ఎన్ని క్రైమ్స్ చూపించగలను, కానీ అంత ఇన్ డీటెయిల్ గా వెళ్ళటం లేదు. కానీ ఇది మాట్లాడితే ఈ ఆయత్ నేను వాడతాను. ఇక్కడ విశ్వాసులు మరొక విశ్వాసులతో ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడో తప్ప కాఫీర్లతో ఇట్లా కాదండి. కాఫీర్లకు సంబంధించి మా యొక్క ఈ పవిత్రమైన ఈ ఇస్లాం బుక్ లో ఏముందంటే, కాఫీర్ల ఇంట్లలో రాత్రిపూట ఎనీ టైం వాళ్ళని అటాక్ చేసి ఆడవాళ్ళని మానభంగం చేస్తారు. మరి వాళ్ళు పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్తున్నాడా ఏంటి? సో పాయింట్ నెంబర్ 1, ఇక్కడ ఒక ముస్లిం ఇంకొక ముస్లింతో ఎలా బిహేవ్ చేయాలని రాశాడు. ఇది మీకు క్లారిటీ. మళ్ళీ మీరు అనుకుంటారు ఇది దేశాలందరికీ అని చెప్పి ప్రతి ఒక్కరితో ఇలా ఉండమంటున్నాడేమో అనుకుంటారేమో. నో నో నో. సో ఇది ఫస్ట్ క్లారిటీ. రెండోది, ఇక్కడ మీ ఇండ్లు తప్ప అని చెప్పి వేరే వాళ్ళతో వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వారి ఇంటికి వెళ్ళేటప్పుడు సలాం చేసి వెళ్ళమంటున్నారు కదా, ప్రవేశించమంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడే ఇందాక చెప్పా కదా, ఏమని, ఇంట్లో ఉంటే నగ్నంగా ఉంటారు కదండి. మరి పుసుక్కని అలా వెళ్ళకూడదు కదా, వాళ్ళందరూ మళ్ళీ బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అందుచేత పుసుక్కని వెళ్ళొద్దు అంటున్నారు. ఇది కారణం. మామూలుగా ఎవరికైనా సెన్స్ ఉంటుంది, ఎవరింటికి వెళ్ళాలన్న డోర్ బెల్ ఇవన్నీ మనం కొట్టే వెళ్తాము. పుసుక్కని లోపలికి ఎవరు వెళ్ళరు. ఇది కూడా మనకు నేర్పించారండి, ఎరిగిన తర్వాత కడుక్కో అని. సో ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు నగ్నంగా ఉంటారు కాబట్టి అరే నువ్వు వెళ్లే ముందు వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేయి వెళ్లే ముందు అని చెప్పి, అందుకు ఇది క్లారిటీ అండి. లాజిక్ గారు ఓకేనా? మరి ఏమైపోయింది లాజిక్ గారు? సౌండ్ పోయింది.